ఇలా చూడండి, బాగా వినండి. మీ ఫ్యామిలీ మీదున్న శాపాన్ని జరగబోయే మా పెళ్లితో తొలగించుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం. మీరందరూ సింగిల్ గా ఉన్నట్టు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు సింగిల్ గా ఉన్నారా? కొంతమంది వీళ్ళనే తలుచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు తప్ప వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది. ఏంటి అందరికీ ఛాన్స్ ఉందా? ఎందుకలా అంటున్నారు? మీకెందుకు ఛాన్స్ లేదు? ప్రైజ్ ద లార్డ్. ఓ, ఆయనకి పెళ్ళైపోయిందా? సారీ. అది వదిలేయమ్మా, అదికి జరగదు. ఏయ్ నిజం చెప్పండి, నాకు మీరిచ్చిన అడ్రస్ లో ఈ గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారా లేదా అబద్ధాలు ఆడుతున్నారా? రేయ్, ఆరిపోయిన ఇడ్లీలకి ఎందుకురా హాట్ బాక్స్? ఆరిపోయినా ఇడ్లీ కదన్నా. అయ్యో, బాగా ఆరిపోయినట్టున్నారే. ఎలాగోలా సంక్రమం పెట్టుకుని వచ్చేద్దాం. మీరు పోండి పోండి పండి. పోండి. బ్యానర్లు ఎవరు చించేయకూడదని కాపలా నుంచున్నావా నువ్వు? నేను కాదు వాళ్ళు. ఈ నాదస్వరం గారి గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తేనే నువ్వు పెళ్లి చేసుకుంటా. ఇది ఖతీజా ఆల్రెడీ ఊదేసింది. హృదయకళ మనసులో ఎవరున్నారో అతన్ని ఎలా తీసుకురావాలో ఖతీజ చెప్పిందా? అది కణ్మణియే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది వినండి. వెంటనే నేను చెప్పే చర్చ్కి వెళ్ళండి. అక్కడ ఇమాన్యుల్ ఎవరో అడగండి. ఆయన్ని వెళ్లి కలవండి. మా కుటుంబ వారసులైన రాంబోకి, నా తమ్ముళ్ళకి ఒకే వేదిక మీద రేపు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో వివాహం జరగనున్నందువల్ల అందరూ విచ్చేసి వధూవరులని ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను. ఏమయ్యా, ఆ ఇంటితో సంబంధం పెట్టుకుంటే ప్రాణాలు పోతాయా? నీ కుటుంబంతో సంబంధం పెట్టుకుంటే మాత్రం ఏమైందైతే? అమ్మా ఓ నిమిషం ఆగు. ఇది వినమ్మా. నేను ఖతీజా మాట్లాడుతున్నానమ్మా. రేపు మీకు మీ కరుణకి పెళ్లి. ఈ మూఢనమ్మకాలు అన్నింటినీ పక్కన పెట్టండి. అర్థమైందా అమ్మా? అమ్మా వనజ, నీ లవరు అన్ని ఆటంకాల్ని అధిగమించి నీకోసమే ఇంకా చావకుండా ఉన్నాడమ్మా. 40 ఏళ్ళొచ్చాయని ఆలోచిస్తున్నావా? పెళ్లి చేసుకోవడానికి వయసు ముఖ్యం కాదమ్మా, లవ్వే ముఖ్యం. బయటికి రావమ్మా. రే పర్మినెంట్ పిచ్చోడా, ఈ ఇంట్లో ఎవరు లేరంట, పక్క వీధికి షిఫ్ట్ అయ్యారంట. రా వెళ్దాం. అయ్యో, మనం హత్యలు చేసావా, దోపిడీలు చేసావా? నువ్వు ఆగమ్మా, కొడుతున్నావు. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ఓ థ్యాంక్స్ సార్. నీకు జరిగేవన్నీ ఈ లోకంలో ఎవ్వడికీ జరగదు. ఊరుకోండి సార్. ఫస్ట్ కన్మణికి తాళి కడితే ఖతీజా కోపడుతుంది. ఫస్ట్ ఖతీజాకి తాళి కడితే కన్మణి కోపడుతుంది సార్. ఇద్దరి మెళ్ళలో ఒకేసారి ఎలా తాళి కట్టాలో తెలియక అల్లాడిపోతున్నాను సార్. తాగొచ్చారా ఏంటి? ట్రావెల్లో మా ఇంటి మహారాణి రెడీయా? మన ఇంట్లో ఏంటయ్యా శుభకార్యం? పెళ్ళమ్మా. మన ఇంట్లో పెళ్ళా? ఎవరికి? నాతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఒకే రోజు మన ఇంట్లో వాళ్ళందరికీ పెళ్ళా? నువ్వే కదా చెప్పావు, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. ఎప్పుడు చెప్పానయ్యా? మనం వెళ్దామా? నాన్న, ఏంట్రా? చికెన్ కావాలి. బాయ్. చెప్పండి భయ్యా. మా ఓడికి చికెన్ ముక్క కావాలట. ఎంతమంది వచ్చారా బాబు? 2 అమ్మాయిలున్నారే. ఈ అమ్మాయా ఈ అమ్మాయా? ఇద్దరు అమ్మా. వీళ్ళమ్మా. నీకు వేరే కలర్ దొరకలేదా? ఏ
నీకు మాత్రం నమస్కారం అమ్మా. ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఊళ్ళో వాళ్ళు మా కుటుంబంలో ఎవరికీ పెళ్లి కాదని అనుకున్నారు కదా, దాన్ని మేము తిరగరాస్తున్నాం. ఈ రోజు మా అన్నయ్య కళ నెరవేరబోతోంది. మా తమ్ముళ్ళందరికీ పెళ్లి కాబోతోంది. నమస్కారం. చాలా థ్యాంక్స్. నీ మేలు మర్చిపోలేవమ్మా. ఇదిగోండి మీ హృదయ రాణి. ఇమాన్యుయేల్, రేపు నువ్వు ఫాదర్ కాబోతున్నావు. ఇప్పుడు ఇలా చేయొచ్చా? తనకి పుట్టబోయే బిడ్డ ద్వారా నేను ఫాదర్ అవుతాను. ఆ ప్రభు నన్ను క్షమిస్తాడు. సోదర సోదరిమణులారా, ఇప్పుడు మీరెదురు చూస్తున్న రాంబో వెడ్స్ కన్మణి అండ్ ఖదీజా వివాహం. అమ్మా వెళ్దామమ్మా. ఇదిగోండి, అందరూ పువ్వులు తీసుకోండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడా? ఎంత ఆలోచించినా నమ్మలేకపోతున్నాం కదా. ఏదేదో జరిగిపోయింది కదా. కానీ మీరు మా కోసం ఇంత పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు కణ్మణి. రాంబో, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు రెడీ అవుతున్నట్టు వెళ్తాను, కానీ తిరిగి రాను. ఐ లవ్ యూ వరకు ఓకే, కానీ ఐ మ్యారీ టు లాంటివి జరగాలంటే ఒకటి మనం వెనకబడి ఉండాలి, లేదా ముందు చూపుతూ ఉండాలి. ఇది వర్కౌట్ అవ్వదు. నేనెంత చెప్పినా నువ్వు చెప్పిందే చెప్తావని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు వచ్చాక వెళ్తున్నాను. నన్ను క్షమించు. ఇప్పుడు మీ అమ్మగారు చూస్తున్నారు, ఊరంతా చూస్తోంది. కణ్మణి వెళ్ళిపోయింది. ఖదీజాని మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అదే కరెక్ట్. మీ ఇద్దరు నా కోసం ఎంతో చేశారు. నేను మీకోసం ఏం చేయలేదు. ఈ ఒక్కటైనా చేయనివ్వు ప్లీజ్. నేను వెళ్తున్నాను. నేను వెళ్ళిపోవడం నువ్వు చూడలేకపోతే తిరిగిపో. థ్యాంక్స్. వస్తాను. మణి
అదే విధంగా నువ్విలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫోన్ ఎక్కడ? చూడు. హాయ్ రాము. సంతోషంగా ఉంటున్నట్టు నటించడం ఒక రకం, కానీ నిజంగానే సంతోషంగా ఉండడం ఒక రకం. నీతో ఉన్నప్పుడు సంతోషంగానే ఉన్నాను. చాలా సంతోషంగా. అందుకే ఇది ఇంతవరకు వచ్చిందో ఏమో. మేబీ కానీ ఇంతకు మించి ఇది వర్కౌట్ అవ్వదు. నేను సరైన టైంలోనే వదిలేసి వెళ్తున్నాను. అందువల్ల నువ్వు చెప్పిందే చెప్పకుండా మీ అమ్మ కోసం, మీ కుటుంబం కోసం కణ్మణిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. నువ్వు నేను చూడటానికి చాలా క్యూట్గా ఫ్రెష్గా ఉన్నా కూడా నీకు కణ్మణి ఎప్పటికీ కరెక్ట్. నా గురించి ఏం దిగులు పడకు. మీరు, భార్గవ్, మిన్మిని అందరూ ఒక ఫ్యామిలీగా సంతోషంగా ఉన్నారనుకున్నాను. అసలు విషయం అది కాదండి. నేనెప్పుడు మీతో అంటుంటాను కదా, నాకు మీ ఇద్దరితో అలా ఇలా ఉండాలన్న ఆశలేమీ లేవండి. ఏదో ఒక బెంచ్ మీద కూర్చొని మీతో మాట్లాడుతుంటే చాలు, కళ్ళారా మీ ఇద్దరిని చూస్తూ ఉంటే చాలు. నాకు సంబంధించి కణ్మణి, ఖతిజ ఇద్దరు ఒకటేనండి. నేనెప్పుడు ఆపు ఆపే ఆపు ప్లీజ్. సరే, రిపిటేషన్ వద్దంటే వదిలేయండి. నా జీవితంలోకి మీరిద్దరు కలిసి వచ్చారు, కలిసి ప్రపోజ్ చేశారు, కలిసి మీరిద్దరు నన్ను గాఢంగా ప్రేమించారు, క్రేజీగా. చెప్పుకొని వెళ్ళిపోయినట్టు ఇద్దరు ఒకేసారి వెళ్ళినా ఇప్పుడిద్దరు కలిసే నన్ను చూడ్డానికి వచ్చారు. నాకిది చాలండి. మన ముగ్గురం ఒకరినొకరం ప్రేమించుకుని లివింగ్ టుగెదర్గా ఉన్నా ఆ మర్చిపోలేని మూమెంట్స్ చాలండి. ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ హ్యాపీ. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకో. నువ్వు పక్కన ఉండడం వల్లే ఆవిడ సంతోషంగా ఉన్నారు. అలాగే ఉండని. నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు మీ అమ్మగారు చెప్పిన అమ్మాయికి ఓకే చెప్పి మూవ్ ఆన్ అయిపోరాంబో. నన్నే తలుచుకోకు. సరే, నేను ఒకరిని డేట్ చేస్తున్నా. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా. నువ్వు తప్పకుండా రావాలి. కొంచెం కళ్ళు తెరవమ్మా. మీరు వస్తారు కదా? తప్పకుండా వస్తాను. తప్పకుండా రావాలి. తప్పకుండా. వెళ్దామా? ఓకే సీస్. సరే వెళ్ళొస్తాం. వెళ్ళకండి. ఐ మిస్ యూ. అవును. నువ్వు? ఏంటి బయలుదేరిపోయారా? అవును సార్. భోజనం చేశారా? కూర్చోండి. సారీ రా రాంబో, నిన్ను ఎన్నోసార్లు చూసి నేను అసూయపడ్డాను. నువ్విలా ఒంటరిగా కూర్చోడానికి కారణం నా శాపమేనేమో తెలియడం లేదు. నువ్విలా బాధపడ్డం నా మనసు ఒప్పుకోవటం లేదురా. నేను హ్యాపీగానే ఉన్నాను సార్. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు తెలుసు రాంబో. అవును, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయినా నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? దొరికే ఒక్కో నిమిషం వరమే కదా సార్. జరిగే ఒక్కో సంఘటన అద్భుతమేగా. అన్నీ ప్లస్సే కదా. అన్ని మైనస్లో రోజు ప్లస్సే కదా సార్. అసలు నా రేంజ్ ఏంటి సార్? దేవత లాంటి ఇద్దరు అమ్మాయిలు పోటీ పడి నన్ను ప్రేమించింది మీరే చూశారుగా.
అది నా జీవితంలో జరిగిన అద్భుతమే కదా సార్. ఈ తృప్తి చాలు సార్. అసలు ఈ గాలుందే, మన సంతోషం, దుఃఖం, గెలుపు, ఓటమి, బంధాలు, ఈ ప్రేమతో సహా ఇవన్నీ గాలి లాంటివే సార్. తానుగా వచ్చి మనల్ని తాకుతుంది, ఆశలు రేపుతుంది. అప్పుడు అనుభవించేయాలి. కానీ దక్కించుకోవాలని చూస్తే ఆ క్షణమే మనశాంతి పోతుంది సార్. నాకు ఈ ప్రాప్తం చాలు సార్. ఈ తృప్తి చాలు. గాలివాలుగా 2 గులాబీలు వాలి.